ప్రభు కోరుతూ ఉన్నాడు. కొన్ని తీర్మానాలు చేసుకొని మనము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళంగా ఉంటాం. రండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము చివరి భాగం. మా దేవుని మందిరమును చాలు, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఎట్టి పరిస్థితే కానీ వరద రాని, బురద రాని, మనస్పర్ధలే రాని, కొట్లాటలే రాని, ఎవ్వరు ఏమనుకోనివు మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. వాళ్ళు దేవుడి మందిరాన్ని కడుతున్నప్పుడు ముగ్గురు ఆటంకపరుస్తారు. వాళ్ళల్లో ఉన్నటువంటి మనుషులే. నెహెమ్యా వాళ్ళ కాలంలో నెహెమ్యా వాళ్ళు గోడ కడుతూ దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండినప్పుడు ముగ్గురు మనుషులు మందిరాన్ని కట్టకూడదు, వీళ్ళని చెరిపేయాలి, వీళ్ళని మందిరంలోకి రాకుండా చేయాలని చెప్పేసి చాలా విధాల ప్రయత్నం చేసినారు. వాళ్ళు విధాల ప్రయత్నం చేసినా కానీ నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. మనము బల్ల దగ్గరికి వచ్చేటటువంటి మనము తీర్మానం చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే, సన్బలట్ ఉన్నాడు, టోబియా ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు? సన్బలటు, టోబియా సగం వచ్చింది, సగం మింగేసినారు. ఎవరు? సన్బలటు, టోబియా, గేషేము ముగ్గురున్నారు అక్కడ ఆటంకపరిచేవాళ్ళు. వాళ్ళు మందిరానికి రాకుండా దేవుని పనిని ఆటంకపరిచేవాళ్ళు ముగ్గురున్నా కానీ ఈయన ఏం చెప్తున్నాడు అంటే, నెహెమ్యా గారు, దేవుడి మందిరాన్ని నేను విడిచిపెట్టను. ఎప్పటిదాకా అంటే నేను పోవాలి, దేవుడు రావాలి, అంతే. అప్పటిదాకా కూడా నేను దేవుడి మందిరాన్ని విడిచిపెట్టను. ఎందుకు ఆయన అంత గట్టిగా తీర్మానం చేసుకుంటూ వచ్చినాడని చెప్పేసి మనం కీర్తన గ్రంథాన్ని చూసుకుంటే, కీర్తనలో 16:11, కీర్తన 16:11. దేవుడి మందిరంలో ఏముందంటే సంతోషము, నిత్యము సుఖము. ఒక పూట కాదు ఆ సుఖం, 2 పూటలు కాదు, 10 సంవత్సరాలు కాదు. కొన్నిటికి గ్యారంటీ వారంటీ ఉంటుంది. అవునా? ఫ్రిడ్జ్లు కొనుక్కుంటే ఫ్రిడ్జ్కి గ్యారంటీ ఉంటుంది, మైకుకి గ్యారంటీ ఉంది, లేకపోతే స్టాండ్కి గ్యారంటీ ఉంది. మనం కొనే ప్రతి వస్తువుకి కూడాను గ్యారంటీ ఉంటుంది. కాకపోతే దేవుని మందిరంలో నిత్యము సుఖమే. నిత్యము అంటే ఎప్పుడు కూడాను మనకి సుఖమే, మన పిల్లలకి సుఖమే, మన పిల్లలు సుఖపడతారు, మన తల్లులు, మన అమ్మమ్మలు, తాతలు, మన పూర్వీకులు అందరూ కూడాను దేవుడి మందిరంలో సుఖపడేటటువంటి. కాబట్టి మనం దేవుడి మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితి రానివ్వండి, ఏమే రానివ్వండి, ఈ సంవత్సరంలో, ఈ వారం నుంచి, లేకపోతే ఈ రోజు నుంచి ఏ పరిస్థితి వచ్చినా కానీ మనము దేవుడి మందిరాన్ని విడిచి వెళ్ళకూడదు. దీనినే ఈయనేం చెప్తాడంటే, రండి, మన దావీదు గారు చెప్తారు. కీర్తన 122:1, యెహోవా మందిరానికి వెళ్తామని జనులు నాతో అన్నప్పుడు. ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరతే ఉండదు. రాజు తలుచుకోవాలంతే, దెబ్బలకి కొరతే ఉండదు. ఈయన రాజు స్థానంలో ఉండి ఆ మాట చెప్తున్నాడు. మనం ఏం చెప్తాము? కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని వాటిని బట్టి మనం ఏం చెప్తాము? ఏమక్క 2 వారాలు అయింది, మా బొలారంలో పరిస్థితిని బట్టి ఒక ఫ్యామిలీ ఆగిపోయినారు రాకుండా. జరిగినటువంటి ఇన్సిడెంట్లు చాలా ఉంటాయి. వాటిల్లో ఒక ఫ్యామిలీ ఆగిపోయింది రాకుండా. ఆగిపోతే ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళాము. నేను ఒక 3 సహోదరులు వెళ్ళాము. మా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి, ఏమంటే 3 వారాలు అయింది రాలేదు, ఏంటంటే పరిస్థితి రాలేదంటే, చూడరా వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా ఆ ఆంటీకి సపోర్ట్ చేసినారు, మేము అందుకని చెప్పేసి ఆగిపోయాం. ఎవరైనా జనాలు మన దగ్గరికి వచ్చి మనం అడిగితే మనం చెప్పే సమాధానం ఏంటి? ఎందుకు ఆగిపోయినావు నువ్వు అంటే ఏదో ఒక వంక చెప్తారు కదా. మందిరానికి ఆగిపోయినటువంటి వాళ్ళని మనము ఎందుకు రావట్లేదు అక్క, ఎందుకు రావట్లేదు అన్నా అని చెప్పి మనం అడిగామనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? ఏదో ఒక సాగు చెప్తాడు. దావీదు గారు అట్లా చెప్పలేదు. దావీదు గారు అనుకుంటే 10 మందిరాలు కూడా కట్టించవచ్చు ఆయనకున్నటువంటి డబ్బులతో. ఆ మందిరం ఏంది, మనకి ఆ మందిరం అవసరం లేదు, రండి మన కోసం మందిరం కట్టుకుందామని చెప్పేసి ఆయన అన్నాడా? దావీదు సంతోషించినాడు. ఆయన తర్వాత వాళ్ళ కుమారుడు, వాళ్ళ కొడుకు సొలొమోను మందిరం కట్టడానికి అంతటిని కూడాను సమకూర్చినటువంటి వాడిగా ఉంటున్నాడు.
అంత గొప్ప మహాశైలి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాన్ని మాలో నూతనపరచు, మాకు చూపించు ఆ కార్యాలు. అంతే, నూతనపరచడమే కాదు, చూడాలి. మన కళ్ళతో మనము ఆ నూతనమైనటువంటి కార్యాలని మనము చూస్తూ ఉండాలి. కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటి అంటే, ఏ పరిస్థితి వచ్చినా ఏమొచ్చినా కానీ మేము దేవుడి మందిరాన్ని విడిచిపెట్టము. ఏ పరిస్థితే కానీ, డ్యూటీనే కానీ అడ్డు రానివ్వండి, లేకపోతే వరదే రానివ్వండి, బురదే రానివ్వండి, కుక్కే కరసనివ్వండి, లేదు అంటే సింహమే తరవనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, కానీ మేము దేవుడి మందిరాన్ని విడిచిపెట్టము. బల్ల దగ్గరికి వచ్చేటటువంటి మనము చేసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటి అంటే, మేము దేవుడి మందిరాన్ని విడిచిపెట్టము. ఆ పరిస్థితి ఎట్లున్నా కానీ, ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉండనివ్వండి, అరిసే వాళ్ళు ఉండనివ్వండి, తిట్టే వాళ్ళు ఉండనివ్వండి, ఏమి చేసేవాళ్ళు ఉండనివ్వండి, అన్నీ కూడాను మన ఆత్మీయ ఎదుగుదలకు అవన్నీ కూడాను దోహదపడతాయి, ఉపయోగపడేటటువంటివిగా ఉంటవి. పెద్దవాళ్ళు తిట్టడము నాకు తైలాభిషేకము అని చెప్పేసి అంటారు. కాబట్టి ఎవరేమనుకున్నా కానీ మనం దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దీనినే దానియేలు గారు చెప్తారు. దానియేలు 1:8 చెప్తాడు, అపవిత్రమైన దానిని దేనిని కూడాను ముట్టకూడదు. ఆయన తీర్మానం ఏంటి అంటే, అపవిత్రపరిచేటటువంటిది దేనిని కూడా నేను ముట్టను. పేతురు నెత్తిపైన ఒక గంప